ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని టీడీపీ సర్కార్ చెబుతున్న మాటలు మాయ నాటకాలని తేలిపోయింది. ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించిన స్టాక్ యార్డుల వద్ద మాత్రం ధరల పట్టికలు పెట్టడంతో వినియోగదారులు అవక్కయ్యారు. కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత ఇసుక హామీకి స్టాక్ యార్డుల వద్ద పెట్టిన ధరల పట్టికలతో సీఎం చంద్రబాబు తూట్లు పొడిచారు. వర్షాకాలం కొరత లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పటికే స్టాక్ పాయింట్లలో పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు ఉంచింది. తాజాగా టీడీపీ సర్కారు దీన్ని ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పినా అన్ని చోట్ల టన్నుకు నిర్దేశిత ధర చెల్లించాలని తేల్చి చెప్పడంతో ఇసుక కోసం వచ్చిన వారు కంగుతిన్నారు. అన్ని స్టాక్ యార్డుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజలకు ఎలాంటి మేలు చేయని, ఖజానాకు ఆదాయం సమకూరని తాత్కాలిక కొత్త విధానాన్ని కూటమి ప్రభుత్వం తెచ్చింది. దీనివల్ల అటు ప్రజలు ఇటు ఖజానాకు నష్టం వాటిల్లుతుండగా టీడీపీ నేతలు మాత్రం జేబులు నింపుకునేందుకు మార్గం సుగమమైంది. పేరుకు ఉచిత ఇసుక అని ప్రకటించిన ప్రజలు మాత్రం డబ్బులు కట్టాల్సిందే. ఇదే ఉచిత ఇసుక విధానంలోని ప్రత్యేకత. ఉచిత ఇసుక విధానం పేరుతో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్ సోమవారం జీవోఎంఎస్ నెంబర్ 43 జారీ చేశారు. గత సర్కారు హయాంలో అమలైన విధానం స్థానంలో తాత్కాలిక ఉచిత విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పారదర్శకంగా ఇసుక విక్రయాల ద్వారా ఏటా ప్రభుత్వ ఖజానాకు 780 కోట్ల వరకు ఆదాయం సమకూరక ప్రజలకు సులభంగా అందుబాటు ధరల్లో లభ్యమయ్యేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఖజానాకు ₹1 ఆదాయం రాదు. మరోవైపు ప్రజలు డబ్బులిచ్చి మరీ ఉచిత ఇసుకను కొనుగోలు చేయాల్సిన అగత్యం దాపురించింది. జిల్లా స్థాయిలో కమిటీలు ఆయా రీచ్ల్లో ఇసుక ధరలను నిర్ణయిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, చైర్మన్, ఎస్పీ, జేసీ, ఆర్డీఓ తదితర అధికారులతో కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల్లో ఇప్పటికే ఏర్పాటైన ఇసుక కమిటీలు తమ పరిధిలోని ఇసుక స్టాక్ యార్డులను స్వాధీనంలోకి తీసుకుని ధరలు నిర్ణయించాయి. సీనరేజీ ఫీజు, ఇతర పన్నులు, తవ్వకం, లోడింగ్, రవాణా, ర్యాంపు నిర్వహణ, పరిపాలనాపరమైన ఖర్చులన్నీ లెక్కించి టన్ను ఇసుక ధరను నిర్ణయించారు. యార్డులకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది లేదా విఆర్ఏలను ఇన్ఛార్జీలుగా నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వినియోగదారులు స్టాక్ పాయింట్ల వద్ద నేరుగా ఇసుక కొనుగోలు చేయవచ్చని, తరలించేందుకు వారే లారీలు తెచ్చుకోవాలని సూచించారు. స్టాక్ పాయింట్లలో నగదు లావాదేవీలు కాకుండా డిజిటల్ గా మాత్రమే డబ్బులు స్వీకరించి ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. త్వరలో ఇసుక కొనుగోలుకు సంబంధించి ఆన్లైన్లో పర్మిట్లు జారీ చేసే విధానం రూపొందిస్తామని తెలిపారు. ఉచిత ఇసుక విధానం పేరుతో టీడీపీ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ టన్నుకు ₹1,225 వసూలు చేస్తే ఉచిత ఇసుక విధానం ఎలా అవుతోందని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో స్టాక్ పాయింట్లలో 1,00,000 టన్నుల ఇసుకను స్టోర్ చేశామని, ఇప్పుడు 40,000 టన్నులు మాత్రమే ఉందన్నారు. మిగిలిన 60,000 టన్నుల ఇసుక ఏమైందని ప్రశ్నించారు. డిపో వద్ద ఇసుక టన్నుకు ₹1,225 అన్నారు. మాకు అర్థం కావట్లేదు. ఉచితంగా ఇసుక అని చెప్పి ఒక 4 నెలల నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో చేస్తున్న సందర్భంగా ఈరోజు రైతులందరూ కూడా ఉచితంగా ఇసుక ఇస్తారని చెప్పంటే ఇక్కడ రేట్ పెట్టారు ₹1,225 ఒక టన్నుకి. అంటే ఒక లారీ, ఒక ట్రాక్టర్ తీసుకుంటే 5 టన్నులకు సుమారుగా తీసుకుంటే మరి అక్కడ అది కాకుండా అర్థంగా ట్రాన్స్పోర్ట్ కాకుండానే టన్నుకి ₹1,225. నేనేమన్నానంటే ఉచితంగా ఇక్కడ నూతన ఉచిత ఇసుక అన్నారు కనుక ఉచితంగా బ్యానర్ పెట్టినప్పుడు ఇక్కడ ₹1,225 ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక స్టాక్ పాయింట్లను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న టీడీపీ నేతలు ఇష్టానుసారం విక్రయం చేశారు. వర్షాకాలంలో కొరత లేకుండా 80 లక్షల టన్నుల వరకు ఇసుకను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిల్వ ఉంచింది. అధికారం అడ్డతో టీడీపీ నేతలు ఇసుక యార్డులను దౌర్జన్యంగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇసుక కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులను బెదిరించి తరిమేశారు. ఇప్పటికే చాలా వరకు ఇసుకను అమ్మేశారు.